హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు మోడల్ బ్లౌజ్ ఒకటి కటింగ్ చేద్దామండి. చూడండి, ఈ మోడల్ అందరూ స్టిచ్ చేస్తున్నాం కదా. ఈ మోడల్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలని చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకునేదానికి మనకి ఎంత పొడవు ఎంత లెంత్, మామూలు బ్లౌజుల లాగానే మనం కొలతలు తీసుకునేసి ఇది వచ్చి బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ అయినప్పుడు జాయింట్లు వచ్చి ఆ సైడ్ ఉండాలా, ఓపెన్ మన సైడ్ ఉండాలా. ఆ తర్వాత మనకి ఎంత పొడవు కావాలా మనం ఇప్పుడు ఫస్ట్ జాయింట్ ఈ సైడ్ ఓపెన్ ఈ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని క్రాస్ లేకుండా మనం చేసుకోవాలండి. ఇంతవరకు క్రాస్ ఉంది. దీన్ని క్రాస్ లేకుండా మనం ఫస్ట్ ఈ కూర కూడా లేకుండా సైడ్లో అంచు ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా రాకుండా ఇలాగ ఒక గీత గీసేసి ఇక్కడ కటింగ్ చేసేయాలన్నమాట. అయితే కటింగ్ చేసేయాలా. ఆ తర్వాత ఊక్సులకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ ఈ పని చేసుకునేసారండి. ఇది మర్చిపోయినామంటే మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఊక్సులకి ఒక పావించి వచ్చేటట్టు ఒక గీత గీసేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద కుట్లకి ఒక ½ ఇంచ్ వదిలేసేయండి. క్రాస్ లేకుండా ఏ కూడా కటింగ్ చేసుకునేసేయండి. కటింగ్ చేసుకునేసి ఒక ½ ఇంచ్ కుట్లకి. మీకు ఏదైనా పొడవు పెంచాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ మీకు ½ ఇంచ్ కావాలన్నా 1 ఇంచ్ కావాలన్నా ఇప్పుడే ఇక్కడ పొడవు పెంచేసి ఆ తర్వాత అక్కడి నుంచి మెజర్మెంట్ వేసుకోవాలండి. నేను ముందు బ్లౌజులో చెప్పున్నాను కదా, అలాగా దీనికి పొడవు పెంచాల్సిన అవసరం లేదు. అందువల్ల 14 ఇంచీలు పొడవు అన్నమాట. 14 ఇంచీలు పొడవు పొట్లకి లేకుంటానండి. పొట్లతో కూడా అయితే 15 ఇంచీలు, 14 ఇంచీలు పొడవు మళ్ళీ పొట్లకు వదులుతున్నాను. కింద కుట్లకు వదిలిపెట్టినాను. 14 ఇంచీలు కుట్లకి. రెండు పక్కల చూసుకోండి సమానంగా ఉండదా లేదనేసి, రెండు పక్కల చూసుకోండి. ఇప్పుడు ఇట్టొక్కే తెలిసేసేయండి. ఆ తర్వాత చెస్ట్ ఫస్ట్ పొడవు వెడల్పు తీసుకునేసినామంటే చెస్ట్ 18 ఇంచీలండి, అంటే 36 ఇంచీలు. 36 బ్లౌజు 36 ఇంచీలు, 9 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇదే కొలత నడుము కూడా పెట్టేద్దాము, అంటే కుట్లతో కూడా డాట్స్ కొడతాం కదా, దాంతో కూడా 9 ఇంచీలు పెట్టుకునేద్దాము. పెట్టేసి ఇటు కూడా ఒక గీత గీసేసేయండి. ఇది ప్రిన్స్ కట్ వస్తుందండి, ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ ఓపెను మోడలు. ఇప్పుడు వచ్చి ఈ నెక్ వెడల్పు వచ్చి దీనికి 4 ఇంచులు పెడుతున్నామండి. 4 ఇంచులు నెక్ వెడల్పు. నెక్ దింపుడు వచ్చి నేను 4.5 పెడుతున్నాను. ఇప్పుడు ఇది నెక్ వెడల్పు వచ్చి బోట్ నెక్. ఇది బోట్ నెక్ పెట్టుకుంటామంటే మామూలుగా 3.5 లేకపోతే 3.5 పెట్టుకుంటారు. ఇది నెక్ దింపుడు అనమాట. బోట్ నెక్కి 3.5 పెట్టుకుంటారు. కానీ కొంతమంది అలా పెట్టుకోరండి, అది మరీ పైకి ఉంటే బాగుండదు అనేసి కొంచెం దిగువగానే పెట్టుకుంటారు. అంటే ఇట్ట మామూలుగా రౌండ్ నెక్ కాకుండా ఇట్ట బోట్ నెక్ కాకుండా మధ్యలో ఉండేటట్టు, అది మరీ పైకి వెళ్ళినట్టు లేకుండా పెట్టుకుంటారనమాట. అందువల్ల నేను ఇది 4.5 ఇంచు ఫ్రంట్ పెట్టినాను. 4.5 ఇంచు ఫ్రంట్ పెట్టి వెడల్పు వచ్చి 4 ఇంచులు పెట్టినాను అనమాట. 4 ఇంచులు. ఇది వచ్చి షోల్డర్ ఎంత పెట్టుకుంటామంటే 6.5 ఇంచు. ఇప్పుడు కాలర్ నెక్ అనుకోండి, బోట్ నెక్కి కాలర్ నెక్కి దీనికి 7 ఇంచులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే షోల్డర్ అంత ఉంటుంది కాబట్టి. ఇది నెక్ ఇది డౌన్లో ఉంది కదా, అందువల్ల నేను 6.5 ఇంచుకి కటాంచి కుట్ల కాడి నుంచి కుట్లు వదులు కాడి నుంచి 6.5 ఇంచు పెడుతున్నాను. 6.5 మళ్ళీ కుట్లకి. ఇది వచ్చి 4 ఇంచులు పెట్టినాను. 2.5 2.25 ఇంచు వస్తుంది. అంటే దీని కుట్లకి ఇది 4 ఇంచులు పోతే 1/4 ఇంచు మళ్ళీ ఇట్లా వస్తుంది కదా, అందువల్ల 2.25 ఇంచు షోల్డర్ వస్తుంది అనమాట. ఇది భుజం, ఇది షోల్డర్ వస్తుంది, సరిపోతుంది, బాగుంటుంది. తర్వాత వచ్చి దీనికి గీత తీసుకెళ్తాము.
ఇప్పుడు వచ్చి ఇది 6.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చి ఇది 6 ఇంచులే పెట్టుకోవాలండి. ఇక్కడ 6.5 పెట్టినాం, ఇక్కడ కొంత వచ్చి తగ్గించి పెట్టుకోవాలి మనం. ఇది ఎందుకు పెట్టుకోవాలంటే మనకు చంకల దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ చంకల దగ్గర ఏమవుతుందంటే ఈ భుజం జరిగి వచ్చేదానివల్ల ఇంతవరకు వచ్చేది మన షోల్డర్ ఎండు దాకా వచ్చేస్తుంది. ఈ ఎండు దాకా వచ్చింది ఇట్టే నేరుగా దిగింది అనుకోండి, నేరుగా దిగినప్పుడు మనకు చంకల దగ్గర వచ్చి ముందుకు వచ్చేస్తామంట క్లాత్. అంటే మన ఆర్మ్ హోల్ ఇక్కడికే ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది కదా, ఈ షోల్డర్ దిగినందువల్ల ఏమవుతుందంటే ఇది ముందుకు వచ్చేస్తుంది. అందువల్ల దీన్ని ఇట్ట క్రాస్ చేయాలన్నమాట. అందువల్ల ఈ క్రాస్ చేసి కట్టి తీయాలన్నా మళ్ళీ వచ్చి ఇలాగా షోల్డర్ పెద్దది, కాలర్ నెక్ ఏదైనా తీయాలంటే కాలర్ ఎంత పెడతాం, షోల్డర్ ఎంత పెడతాం అంత పెట్టుకోకూడదు. అది అప్పుడు లోపల ఎందుకు వస్తుంది అనేసి అంటే ఇట్టే నేరుగా దించినామంటే మనకు చంకల్లో పట్టేస్తుంది అనమాట. చంకల్లో పట్టేస్తుంది కాబట్టి ఇట్టే క్రాస్ తీసుకోవాలి. ముందుకు వచ్చేసిందంటే చంకల్లో పట్టేస్తుంది, అందులో క్రాస్ తీసుకోవాలన్నమాట. అందుకనేసి ఇక్కడ ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకుందాము. ఇది 6 ఇంచులు పెట్టిన, 6.5 పెట్టాము కదా, ఇది 6 ఇంచులు పెడతాము. 6 ఇంచులు, 6.5 ఇంచు షోల్డర్ పెట్టాం కదా, అదే 6.5 ఇంచు షోల్డర్కి పెట్టుకుందాము. ఎందుకంటే ఇట్లా వచ్చేసింది కాబట్టి మనకు స్థలం ప్లేస్ చాలదు, అందువల్ల డౌన్ దిగుతుంది అనమాట. ఇట్ట భుజం పెరిగే కొద్దీ ఇక్కడ డౌన్ ఎందుకు దిగుతుందంటే మనకు ఈ మామూలుగా రౌండ్లో వచ్చి 5 ఇంచులు తీసుకుంటాం. 5 ఇంచులు తీసుకొని ఇప్పుడు ఇది 6.5 ఇంచు, 1.5 ఇంచు ఎక్కువ తీసేసాం కదా. 1.5 ఇంచు ఎక్కువ తీసేసినప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ తగ్గిపోతుంది, మన హ్యాండ్ అనేది పట్టాలి. కాబట్టి ఇలాగా మనం హోల్ పెద్దది పెట్టుకుంటాం అనమాట. ఈ సైడ్ పెట్టుకోకుండా ఈ సైడ్ హోల్ పెట్టుకుంటాం అనమాట. అందువల్ల ఇది షోల్డర్ పెరిగే కొద్దీ ఇక్కడ దిగుతుందనమాట. ఇదే 6.5 ఇంచు షోల్డర్ వచ్చి 6.5 ఇంచు. ఇది 6 ఇంచులకి దించుకోవాలా. ఇట్లా ఫస్ట్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక 6 ఇంచు లేకపోతే ఒక్క పాయింట్ తక్కువ అలా తీసుకోవచ్చు. ఒక్క పాయింట్ తక్కువ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ క్రాస్ రావాలి కదా, ఇక్కడ క్రాసు ఇది వచ్చి కొట్టలేక మళ్ళీ సపరేట్గా వదిలేయాలండి. ఇదిగోండి 8.5 ఇంచు కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే 17 ఇంచీలు ఆర్మ్ హోల్ రౌండ్ అండి. 17 ఇంచులు ఆర్మ్ హోల్ రౌండ్. షోల్డర్ 6.5 పెట్టుకున్నాము, ఆర్మ్ హోల్ కూడా 6.5కి ఇదే కొలత, ఇదే ఏడ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి 4.5 ఇంచు, ఇది వెడల్పు 4 ఇంచీలు, డౌన్ వచ్చి 4.5 ఇంచు. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసుకునేసేయాలండి. కొట్లకు వదిలేసి కటింగ్ చేసుకునేస్తాము. ఇక్కడ మనం బుక్స్ పట్టికి వదిలినాం కదా, అక్కడికి మనం కరెక్ట్గా కటింగ్ చేసేయాలండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మనం ఫ్రంట్ ఎంత వదులుకోవాలంటే ఒక 3 ఇంచులు అండి. ఎందుకంటే మామూలుగా చిన్న సైజు బ్లౌజులకి 3 ఇంచులు వదులుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ అక్కడ సైడ్ వచ్చేస్తుంది. దీనికి చెస్ట్ పాయింట్ వచ్చి చూడండి, మామూలుగా చెస్ట్ పాయింట్ ఒక 9.5 ఇంచుకి పెట్టుకుంటే సరిపోతుందండి. 9.5కి చెస్ట్ పాయింట్ 9.5 పెట్టుకోండి. 9.5, 10, 10.5 దీంట్లోనే ఉంటుందండి చెస్ట్ పాయింట్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 10.5 ఇలా అడ్డానికి, ఇక్కడికి 10.5 చెస్ట్ పాయింట్. ఇది 3 ఇంచులు, ఇది 3 ఇంచులు, ఇక్కడ 3.5 ఇంచు. ఇప్పుడు దీన్ని ఇలా దీంట్లో కలిసిపోవాలి. ఇలా వేసుకోవాలండి. ఓపెన్లోనే మనం ఫ్రంట్ డ్రాయింగ్ కూడా వేసుకునేసి మనకి ఎక్కడ క్లాత్ సరిపోతుందో అక్కడ పెట్టుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకు చాలా క్లాత్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఇలా చేయి పెట్టి చూసుకున్నారంటే మీకు తెలుస్తుంది మనకు ఎక్కడికి వచ్చి ఉన్నది ఏమనేది.
తెలుస్తుంది అన్నమాట. ఇలా నేరుగా గీత చూసుకొని ఇప్పుడు ఇక్కడ నేరుగా పెట్టుకొని చూడండి, ఇక్కడ మనకు క్లాత్ వస్తుంది, మిగులుతుంది. ఇక్కడ మనకు జాయింట్ ఎక్కడికి సరిపోతుంది, క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకున్నాం అంటే మనకి ఈ క్లాత్ అనేది వేస్ట్. దీనికి బెల్ట్ పట్టి ఏం ఉండదు కాబట్టి మనకు ఆ క్లాత్ ముక్కలుగా వేస్ట్ అయిపోతాయి. అలా చేయకుండా మనం బ్యాక్లోనే డ్రాయింగ్ వేసేసి కటింగ్ చేసినామంటే క్లాత్ సేవ్ అవుతుంది, ఎక్కువ క్లాత్ పట్టదు అనమాట. ఇప్పుడు కుట్లకు వచ్చి ఈ సైడ్ వదులుకోవాలా, గుర్తుపెట్టుకోండి. కుట్లకి ఈ సైడ్ వదులుకోవాలా. ఇది కటింగ్ చేసేటప్పుడు కుట్లకి ఈ సైడ్ వదలాలా, ఈ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు కుట్లకి ఈ సైడ్ వదులుకోవాలా. ఇప్పుడు అనమాట. ఇది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం కింద వదులుకోవాలండి. హాఫ్ ఇంచ్ కుట్లకి ఎక్కువ వదులుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం ఇక్కడ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ చేసినప్పుడు మనకు ఇక్కడ వంపులాగా వస్తుంది. ఇట్లా చేయి లేపినప్పుడు లేచిపోకుండా, పైకి లేచిపోకుండా జాకెట్ ఉండాలంటే ఇక్కడ ఒక్క రవ్వ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వదులుకోవాలంటాయి జాయింట్ కాడ. అందుకనేసి ఇక్కడ మళ్ళీ మామూలుగా వస్తే చాలు, ఇక్కడ మాత్రం ఉండాలన్నమాట. ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి. అది ఇలా క్రాస్గా. ఇప్పుడు ఇది అసలు గీసినాం కదా, ఇలా చూసుకొని మీకు డ్రాయింగ్ కనబడుతుందా లేదా ఒకసారి చూసుకొని ఆ తర్వాత తీసేసి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసి దీన్ని తీసేద్దాం. ఇలా తీసుకొని ఒకేసారి తీసేబాకండి ఎప్పుడు కూడా. ఇలా తీసుకొని మరీ తక్కువ మనం ఎంత పడతామో అంత, కానీ ఇక్కడ ఇలా పట్టేది కొంచెం ఎక్కువగా పట్టేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి ఫ్రంట్. ఈ ఫ్రంట్ కూడా మనం ఏం చేయాలంటే డ్రాయింగ్ వేసేస్తాము. అందుకనే బ్యాక్లోనే ఫ్రంట్ అన్నీ డ్రాయింగ్ వేసేసి ఆ తర్వాత మనం కటింగ్ చేసేసినామంటే మనం కుట్టేసరికి 4.5 రావాలి కాబట్టి నేను ఒక 1/4 ఇంచ్ లోపలికి వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ ఓపెన్ ఉండే చోట ఇలా ఇక్కడ మనకు ఓపెన్ ఉంటుంది కాబట్టి అలాగా ఇలా జాయింట్ లేకుండా ఓపెన్ ఉండే పక్క వేసుకొని ఒక 1 ఇంచి 1.5 ఇంచి ఎక్స్ట్రా వచ్చేటట్టు ఇక్కడ క్లాత్ ఉండేటట్టు సైడ్లో వేసుకొని ఇక్కడ కూడా మనకు దీనికి కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్కువ రావాలండి. దీనికి హాఫ్ ఇంచి రావాలా, దీనికి హాఫ్ ఇంచి రావాలా. అందువల్ల ఏం చేస్తుంది, కింద కూడా ఒక హాఫ్ ఇంచి ఉండేటట్టు, సైడ్లో ఒక 1 ఇంచి ఉండేటట్టు ఇలా ఓపెన్ ఉండే చోట దీనిటే మనం ముందు బ్యాక్లో ఓపెన్ డ్రాయింగ్ వేసాం కదా, ఆ డ్రాయింగ్ ఎత్తి ఇలా పెట్టుకొని దీనికి వచ్చి ఫస్ట్ ఇక్కడ డాట్ పాయింట్ పెట్టుకునేసేయండి. మనం అంచు చెస్ట్ కొలత పెట్టాం కదా, ఆడ ఒక పాయింట్ పెట్టుకునేసేయండి. ఇక్కడ ఒక 1 ఇంచి 1.5 ఇంచి ఇక్కడ సైడ్లో వదులుకొని ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచి వదులుకోండి. హాఫ్ ఇంచి ఈడ హాఫ్ ఇంచి రావాలా, ఈడ హాఫ్ ఇంచి రావాలా. ఇది చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి, ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ దిగిందనమాట. ఇది చూడండి, ఇక్కడ దిగింది, ఇది క్రాస్గా ఉంది, మీకు కనబడుతుంది కదా. ఇలా వస్తుందన్నమాట ఈ బ్లౌజ్. ఎందుకంటే ఇక్కడ మనం చెస్ట్ లేసిపోకుండా ఈడ మాత్రం దిగుతుంది కాబట్టి జాయింట్లు అయ్యి 2 చోట
దీనికి దీనికి రెండు చోట్ల మనం కింద హాఫ్ ఇంచ్ వెళ్తే రెండు కలుసుకొని ఇలా ఒక చంద్రాకారంలో ఇలా వస్తుందన్నమాట. అందుకనేసి రెండింటికి కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలా. ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ వదులుకోవాలా, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక 1 ఇంచ్ అలా వదులుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు నడుము కొలత ఎంత అని చూసుకోండి. బ్లౌజ్కి నడుము కొలత ఎంత ఉంది దాన్ని చూసుకోండి. దీనికి నడుము కొలత వచ్చి 32 ఉందండి. ఇలా దీన్ని పెట్టేటప్పుడు కాజా పట్టి వదిలేసి హూక్స్ పట్టి పెట్టుకోవాలా. ఇలా పెట్టుకొని నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. నడుము కొలత 14.5 ఉందండి. 14.5 అంటే 15 అంటే 30 అనుకోండి. 30 ఇంచులకి 7.5 ఇంచి. దీనికి వచ్చి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుకి డాట్ పాయింట్ ఇది కటింగ్కి మనం డాట్స్ పెడతాం కదా, అది ఒక 2.5 ఇంచుకి పెట్టుకోండి. ఒక 2 ఇంచులు అంత పెట్టుకో. అంటే ఫస్ట్ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ కప్పు అనేది కొంచెం పెద్దదిగా రావాలి కదా, అందువల్ల ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి. మరి ఇలా ఇక్కడ వచ్చి ఒక 2 ఇంచులు 1.5 ఇంచులు పొడవు పెట్టుకోండి. ఇలా 1.5 ఇంచుకి పొడవు పెట్టుకోండి. ఇప్పుడు ఇది వచ్చి దీంట్లో కలిసిపోవాలి. ఇంకోండి ఇలా రావాలా వంపు. ఇది కొట్లకు వదిలిందండి, ఇది కొట్లకు వదిలింది. ఇది వచ్చి అసలు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెక్కేసుకోవాలా. ఇక్కడ నుంచి 4.5 ఇంచి రావాలి మనకు. ఇక్కడ నుంచి 4.5 ఇంచి చూడండి. ఇక్కడ నుంచి ఇది అసలు కదా, ఇది కొట్లకి ఇటువారు వెళ్తాం కాబట్టి ఇక్కడ నుంచి 4.5 ఇంచి రావాలి. 7.5 ఇంచి కదా మొత్తం, 4.5 ఇంచి. 4.5 ఇంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఈ కొట్లకు కావాలి కదా మనకు, అందువల్ల ఈ కొట్లకి ఈ ప్లేస్ వదులుకోవాలన్నమాట. ఇది వదులుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేరుగా గీత తీసుకునేసి నేరుగా ఇలా గీత తీసుకునేసి ఇది వచ్చి దీంట్లో కలిపేసేయండి. దీంట్లో కలిపేసి ఇక్కడ క్రాస్ రావాలి కదా మనకు, ఇక్కడ ఇది పోతుంది. ఇక్కడ నుంచి మనం కటింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ క్రాస్ రావాలి. ఇది కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు 4.5 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. ఇది కొట్లకి ఇది 3 ఇంచులు, ఇది 4.5 ఇంచి. మీకు అర్థమైంది కదండి. నేను ప్లీస్ కట్ బ్లౌజ్ పెట్టలేదు. మా ఛానల్లో అయితే ప్లీస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఉందండి, కావాల్సిన వాళ్ళు చూడండి. దీని కూడా ఇలాగనే మార్కర్తో ఇక్కడ క్రాస్ ఎక్కువ రాకూడదండి. ఇక్కడ క్రాస్ ఎక్కువ వచ్చింది ఏంటంటే ఏమవుతుందంటే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుందంట. ఇది బ్యాక్ ఓపెన్ వచ్చి పైకి ఉంటుంది, ఇది మనకు దిగుదారి ఉంటుంది. మనకు అసలు ఇది తెలియదు. అందువల్ల ఇక్కడ నుంచి క్రాస్ వచ్చేయాల. క్రాస్ కటింగ్ చేసుకునేయాల. కటింగ్ చేసుకునేసి ఇప్పుడు మార్కర్తో గీసుకోండి. డ్రాయింగ్ వేసుకోండి, అచ్చు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్స్ కటింగ్ వచ్చి 4.5 ఇంచి అండి. 4.5 ఇంచి కుట్లకు వచ్చి ఒక హాఫ్ ఇంచి వదులుకున్నాను. కుట్లకు హాఫ్ ఇంచి, 4.5 ఇంచి హ్యాండ్స్ పొడవు కుట్లకి, పైన కుట్లకి. ఇది 4.5 ఇంచే కాబట్టి ఒక 2 ఇంచీలు డౌన్ తీసుకుంటామండి. ఎక్కువ అవసరం లేదు. 2 ఇంచులు డౌన్ తీసుకొని ఇది 7 ఇంచీలు వెడల్పు, 7 ఇంచీలు. ఈ 7 ఇంచీల్లో మనం కలిపేయాలి.
దీన్ని జాయింట్ చేసేసిన తర్వాత ఇలాగ తక్కువగా క్లాత్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం లోతు తీసేయకూడదండి. జాయింట్ చేసేసిన తర్వాత మనం లోతు తీయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఇది మనం నెక్ డౌన్ అవంతా మనం క్యాన్వాస్ మీద వేసుకుంటామండి. ఇది ఎలా కటింగ్ చేయాలి, దీన్ని ఎలా మోడల్ కుట్టాలనేది నేను రేపటి వీడియోలో చూపిస్తానండి. సైడ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మనకు వచ్చి హ్యాండ్స్, ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది రేపటి వీడియోలో చూద్దామండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు తెలియని వాళ్ళు కూడా ఈ కొలతలతో మీరు కటింగ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.